తెలంగాణ వచ్చి కూడా 11 సంవత్సరాలు అయినప్పటికీ తెలంగాణ సినిమా మీద వివక్ష అయితే జరుగుతుంది. మనతో పాటు తెలంగాణ సినిమా వేదిక నుంచి ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు లారా, తెలంగాణ సినిమా వేదిక రాష్ట్ర అధ్యక్షులు. తెలంగాణ వచ్చి కూడా చాలా సంవత్సరాలు అయింది. మరి తెలంగాణ వచ్చి కూడా ఇన్ని సంవత్సరాలు అయ్యాక తెలంగాణ సినిమా మీద ఇంకా వివక్షత ఎందుకు? ఈ పాలకులు తెలంగాణ ఆంధ్ర సినిమా పెద్దలకి అమ్ముడు పోతా ఉన్నారు. వాళ్ళ తాయిలాలకి అలవాటు పడి వాళ్ళు ఇచ్చే కమిషన్ల మీద ఆధారపడి ఇవాళ తెలంగాణ సినిమా రంగాన్ని అన్యాయం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ సినిమా వేదిక ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది కూడా ఏంటంటే, ఆంధ్ర తెలంగాణ విభజన జరిగినప్పుడు శ్రీకృష్ణ కమిటీలో నియమించిన రూపొందించుకున్న ఏదైతే ఉన్నాయో డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఆంధ్ర తెలంగాణ సినిమా విభజన జరగాలని మేము కోరుతా ఉన్నాం. అలాగే స్పష్టంగా తెలంగాణ సినిమా పాలసీని కూడా ఏర్పాటు చేయమని మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా తెలంగాణ సినిమా రంగంలో కృషి చేసిన సి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళ జయంతి 94వ జయంతిని కూడా నిన్న ఫిలిం ఛాంబర్లో మేము నిర్వహించినాం. అలాగే ప్రభాకర్ రెడ్డి గారు, కత్తికాంతారావు, పైడి జయరాజు ఈ తెలంగాణ గడ్డ మీద, ఉద్యమాల గడ్డ మీద తెలంగాణ సినిమా రంగంలో, సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వాళ్ళందరికీ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అవమానం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ జరుగుతున్న అవమానానికి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం. నిన్న అందరం చూసాం. మరి తెలుగు ఫిలిం ఛాంబర్లో పైడి జయరాజ్ గారి ఫోటో లేదంటున్నారు, సి నారాయణ రెడ్డి గారి ఫోటో లేదంటున్నారు, కత్తి కాంతారావు, వీళ్ళందరూ తెలంగాణ బిడ్డలు, తెలంగాణ సినిమాని ప్రపంచ వేదిక చాటి చెప్పారు. మరి వాళ్ళ ఫోటోలు ఎందుకు పెట్టలేదు ఇన్ని సంవత్సరాలైనా? అసలు దారుణమైన పరిస్థితి ఏంటంటే, రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు అవుతున్నా కూడా మీ ఫిలిం ఛాంబర్లో తెలంగాణ వాళ్ళ ఫోటోలు పెట్టమని అడుక్కోవడం అనేదే దారుణమైన పరిస్థితి. ఫోటోల గురించి కొట్లాడితే, ఫోటోల గురించి మా ఫోటోలు పెట్టండి, మా వాళ్ళ ఫోటోలు పెట్టండి అని కొట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఈ పాలక వర్గాలు ఆంధ్ర పెట్టుబడిదారులకి తలొగ్గుతున్నారు. వాళ్ళు ఇచ్చే కమిషన్లకి అలవాటు పడిపోతున్నారు, సినిమా రంగాన్ని అన్యాయం చేస్తున్నారు. కాబట్టి మేమేమంటున్నామంటే, మేము తెలంగాణ ఫిలిం ఛాంబర్లో మా వాళ్ళ ఫోటోలు పెట్టమని డిమాండ్ చేయడం కాదు. అరే బాబు, మీరు తెలంగాణ ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ఛాంబర్ అంటున్నారు కదా, అసలు తెలుగు ఫిలిం ఛాంబర్ కాదు, తెలంగాణ ఫిలిం ఛాంబర్గా మార్చమని డిమాండ్ చేస్తున్నాం. మీరు మార్చకపోతే తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో మేము మారుస్తాం. ఖచ్చితంగా తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళం, పాట పాడిన వాళ్ళం, ఉద్యమాలు చేసిన వాళ్ళం, పోరాటాలు చేసిన వాళ్ళం, రక్త తర్పణ చేసిన వాళ్ళం, త్యాగాలు చేసిన వాళ్ళం. రాష్ట్రం వచ్చిన తర్వాత సినిమా రంగాన్ని కాపాడుకోవడం పెద్ద కష్టం కాదు. మీరు ఎవరున్నా, ఎంత పెద్దగా ఉన్నా, మీరు ఎన్ని నాటకాలు ఆడినా కూడా తెలంగాణ సినిమా రంగానికి న్యాయం జరిగేదాకా మేము కొట్లాడతామని డిమాండ్ చేస్తున్నాం. మన ఇప్పుడు సినారే గారు తెలుగు సినిమా రంగంలో 3000 పాటలు రాశాడు. చాలా విశ్వకవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్, చాలా అవార్డులు తీసుకున్నాడు. అంత గొప్ప మహాకవికి ఈ ప్రభుత్వం కూడా అన్యాయం చేస్తున్నది. ట్యాంక్ బండ్ మీద ఎవరి విగ్రహం కట్టాలి? సినారే గారి విగ్రహం ఉండాలా లేదా? చిత్రపూరి కాలనీకి 32 ఎకరాలు ఇచ్చిన ప్రభాకర్ రెడ్డి విగ్రహం ఉండాలా లేదా? కరీంనగర్ మారుమూల ప్రాంతం నుంచి హైదరాబాద్, ఢిల్లీకి పోయి, ముంబైకి పోయి తెలంగాణ సినిమాని పరిచయం చేసిన పైడి జయరాజు విగ్రహం ఉండాలా లేదా? కత్తికాంతారావు విగ్రహం ఉండాలా లేదా? ఏందండి ఇదంతా? రాష్ట్రం వచ్చిన తర్వాత విగ్రహాలు మీకు, అవార్డులు మీకు, ఈ తెలంగాణ గడ్డలు పుట్టిన సినిమా రంగం పెద్ద మనుషులకు అవమానం, మాకు చీదరింపులు, మనకు ఫోటో పెట్టుకోవాలని అడగవలసిన స్థితికి ఎందుకు ఇవాళ సినిమా రంగం నెట్టబడ్డది? తెలంగాణ ఎందుకు నెట్టబడ్డది అంటే, దీని వెనకాల ప్రభుత్వాలకు కూడా తెలంగాణ సినిమా రంగాన్ని కాపాడుకోవాలి, విభజన చేయాలి. ఈ తెలంగాణ సినిమా రంగంలో 16 లక్షల మంది పనిచేస్తున్నారు. ఈ 16 లక్షల మందికి మనకు భరోసా ఇవ్వాలనే విషయాన్ని ప్రభుత్వాలు మర్చిపోతున్నాయి. ఇవాళ ఈ దిల్ రాజు కూడా, ఈయన ఆంధ్ర ఏజెంట్, తెలంగాణ FDC చైర్మన్, ఆ దిల్ రాజు కూడా ఆంధ్ర ఏజెంటు. తెలంగాణ సినిమాని ఆంధ్ర పెద్దల దగ్గర ఈయన బలిపశువు చేస్తున్నాడు. కాబట్టి రీజన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న ఒక తెలంగాణ ఉద్యమకారుడు పాశం యాదగిరి మీద ప్రసన్న కుమార్ ఇంత దాడి చేసి నెట్టేసి పెట్టం పో అని చెప్పేసి గల్లబట్టి నెట్టుతుంటే, నువ్వు తెలంగాణ FDC చైర్మన్ అయి ఉండి ఏం చేస్తున్నావు? గాడిద పనులు చదువుతున్నావా? ఎక్కడున్నావయ్యా నువ్వు? ఆంధ్ర ఏజెంట్ దిల్ రాజు. కాబట్టి నీకు FDC చైర్మన్గా ఉండే అర్హత లేదు, తెలంగాణ సినిమా రంగం గురించి మాట్లాడే అర్హత లేదు. నువ్వు పక్క ఆంధ్ర బ్రోకర్, ఆంధ్ర ఏజెంటు. కాబట్టి మీరు వెంటనే రిజైన్ చేయమని నువ్వు డిమాండ్ చేస్తున్నాం. పాశం యాదగిరి ఉద్యమకారుడు, ఆయన క్షమాపణ చెప్పాలని కూడా మేము ప్రసన్న కుమార్ని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఫోటోలు చిన్న సమస్య, మేము పోయి ఫోటోలు పెడతాం, అడ్డుకుంటే అంతు చూస్తాం. కానీ తెలంగాణ సినిమా రంగాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం తన వంతుగా కూడా ప్రయత్నం చేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా ఎందుకు ఆంధ్ర పెత్తనం నడుస్తుందా తెలంగాణ సినిమా మీద?
సినిమా మీద ఆంధ్ర పెత్తనం నడుస్తున్నది. మన దగ్గర ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, నటీనటులు 1-2 కోట్లు సినిమాలు తీసి ఇవాళ ముందుకొద్దామంటే కూడా థియేటర్లు లాని పరిస్థితి ఉన్నది. ఎందుకు అంటే థియేటర్ల మాఫియా ఉన్నది. ఈ థియేటర్ల మాఫియా ఆధ్వర్యంలోనే మన ప్రభుత్వ పెద్దలకి నోట్ల కట్టలు, కోట్ల కట్టలు ముడుతున్నాయి. కాబట్టి వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఇది చాలా క్లారిటీ. కాబట్టి అది చంద్రబాబు కావచ్చు, అది రాజశేఖర రెడ్డి కావచ్చు, లేదా కేసీఆర్ కావచ్చు, ఇవాళ రేవంత్ రెడ్డి కావచ్చు, ఎవరైనా కూడా ఉమ్మడి రాష్ట్రంలో కానీ స్వరాష్ట్రంలో కానీ సినిమా రంగాన్ని ఇవాళ బలిపశును చేసిండ్రు. తెలంగాణ సినిమా గురించి ఎలాంటి భవిష్యత్తు కార్యాచరణ ఉండబోతుంది ముందు? తెలంగాణ సినిమాని కాపాడుకోవడానికి అన్ని సంఘాలు, సంస్థలు, కవులు, కళాకారులు, సబ్బండ వర్గాలన్నింటినీ కూడా అందరినీ కలుపుస్తాం, మాట్లాడతాం. తెలంగాణ సినిమా రంగానికి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడతాం, కొట్లాడతాం. ఖచ్చితంగా వివిధ రాష్ట్రాలలో కూడా సంస్కృతి సాంప్రదాయాలంగా ఆధారంగా వచ్చే సినిమాలకి రాయితీలు ఇస్తున్నారు. మధ్యప్రదేశ్కి పోతే ₹1,00,00,000 సినిమాకి 70 లక్షలు రాయితీ ఇస్తున్నారు. ఇక్కడ ఎందుకు ఇవ్వరు? కాబట్టి ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాల ఆధారంగా వచ్చే తెలంగాణ సినిమాలకి పిఆర్టీ ఇవ్వాలి, అవార్డ్స్ ఇవ్వాలి, రివార్డులు ఇవ్వాలి, రాయితీలు ఇవ్వాలి. ఒక 100 ఎకరాల్లో ఫిలిం స్కిల్స్ యూనివర్సిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఒక సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేయాలి. సీనియర్ నటీనటులను కూడా గుర్తించాలి, వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలి. మొన్న పి శంకర్ చనిపోయిండు, ఆదుకున్నారా? తెలుగు సినిమా రంగంలో ఎంతో పేరు ప్రతిష్ట గడిచిన కత్తి కాంతారావు వాళ్ళ కుటుంబం ఎక్కడుంది? కిరాయి కొంపల్లో ఉంది. కనీసం వాళ్ళని పట్టించుకున్నారా? అట్లా పట్టించుకోవట్లేదు. కాబట్టి మొత్తం సినిమా రంగం మీద ఆధారపడి పనిచేస్తున్న వాళ్ళ సమస్యల మీద, వాళ్ళకి వచ్చే రైట్స్ మీద, హక్కుల మీద కొట్లాడతాం. ఖచ్చితంగా ఆంధ్ర తెలంగాణ సినిమా విభజన జరిగేదాకా, ఒక విభజన చట్టం వచ్చేదాకా మా దీర్ఘకాలిక పోరాటం ఉంటుంది. థ్యాంక్ యూ సార్.